మీడియా ప్రపంచానికి స్వాగతం. ఇది ఎన్ఎం మీడియా. నికోడెమస్ ముద్దాడ ఛానల్ కి స్వాగతం. ప్రయత్నించేద్దామండి. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే, దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పట్టివాడు. ఈ రోజుల్లో మనల్ని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలని జ్ఞాపకం చేసుకునే ఏ నాయకుడైనా ఉన్నాడా? రాజకీయ సమయంలో మాత్రమే, ఎలక్షన్ సమయంలో మాత్రమే ఏం చేస్తారు, మనల్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ తర్వాత కాలంలో ఎవరు పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితిలో మరి మన బంధువులు మన దగ్గర ధనం ఉంటే ఏం చేస్తారండి? మన బంధువులు పట్టించుకుంటారు. ధనం లేకపోతే ఇలాంటి పరిస్థితిలో బాగా చదువుకుంటే క్లాస్లో టాపర్ అయితే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? పట్టించుకుంటారు, లేదంటే పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితిలో దేవుడు మనుషుని జ్ఞాపకం చేసుకుంటాడా? ఆలోచించండి. అసలు మనిషి దేవుడు గుర్తు చేసుకుంటాడా? మనిషి దేవుడు గుర్తు చేసుకుంటాడా? జ్ఞాపకం చేసుకుంటాడా? ప్రతి కార్యక్రమాల్లో మనిషి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి మనిషి ఏ పాటివాడు? చూద్దాం. కీర్తన గ్రంథం నుంచి 8వ అధ్యాయం. కీర్తన గ్రంథం నుంచి 8వ అధ్యాయం. కీర్తన గ్రంథం నుంచి 8వ అధ్యాయం 3-4 వచనం చదువుదాం. 4వ వచనం చదువుదాం. నీవు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపటివాడు? ఈ మాట విన్నారా? నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి. జ్ఞాపకం అంటే ఏంటి? అసలు మనం గుర్తు చేసుకుంటాం. ఎవరిని ఎప్పుడలా గుర్తు చేసుకుంటాం? మొదట కొన్ని ఉదాహరణలు మనం తెలుసుకున్నాం. మనుషులే సరిగ్గా మన వాళ్ళు మనం గుర్తు చేసుకోరు. పెళ్ళి అయిపోతే ఆడపిల్లైనా మగపిల్లోడైనా తల్లిదండ్రులు ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారు, ఎంత జ్ఞాపకం చేసుకుంటారు? కష్టమే కదా. అలాంటిది సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు మనుషులందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి వీడు ఏ పాటివాడు అంటాడు. ఏ పాటివారం? ఎందుకంటే మనిషి బలవంతుడా, జ్ఞానవంతుడా, శక్తివంతుడా, వివేకవంతుడా? కాదు. చూడండి, నా పై వచనం ఒకటి చెప్తాడు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. అంటే ఈ బ్రహ్మాండమైన విశ్వాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఈ బ్రహ్మాండాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు, మనిషి కంటే ఈ భూమి పెద్దది. మనిషి కంటే ఈ భూమి చాలా రెట్ల పెద్దది. ఈ భూమి మనం ఉన్న సౌర కుటుంబంలో చాలా చిన్నది. ఇది 3వ గ్రహం, అవునా? మనం ఉన్న ఈ పాలపొంతులో భూమి యొక్క సూక్ష్మమైన అణువులాడిది. ఒక భూమి సూర్యుడి అంత పరిమాణం కావాలంటే 13 లక్షల రెట్లయితే 13 లక్షల రెట్లు ఉండాలంటే ఏది? ఒక భూమి సూర్యుడు అంత పరిమాణం కావాలంటే 13 లక్షల రెట్లు కావాలంటే. ఇలాంటి ఈ భూమి ఈ పాలపొంతులో ఒక చిన్నది కదా. ఇలాంటి పాలపొంతులు ఎన్ని ఉన్నాయి? కోటాను కోట్లు ఉన్నాయి కదా నా ఆకాశంలో. ఇలాంటి నక్షత్రాల సమూహాల మధ్య మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏర్పడేవాడు. మనిషి బలం ఎలాంటిది, మనిషి జ్ఞానం ఎలాంటిది, అసలు మనిషి ఎటువంటి వాడు? దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏముంది చెప్పండి. ఇక్కడ ఏమంటాడంటే, నీవు వానిని జ్ఞాపకము చేసుకోవడానికి మనుషుడు ఏ పాటివాడు అంటాడు. ఎవరు రాశారు ఈ మాట? ఇది దావీదు గారు రాశారండి. ఎవరు రాశారు ఈ మాట? కీర్తన ఎవరు రాశారు? దావీదు కీర్తన. దావీదు ఏ ఉద్దేశంతో రాశాడు అంటే, ఇది మనిషిని తగ్గిస్తూ రాశాడా? ఏంటి, మనం ఏ పాటి వారం అంటే తను తక్కువ చేసుకుంటూ రాశాడా? లేదా దేవుని ఆరాధించడానికి రాశాడా? దేవుని యొక్క వాత్సల్యతను గుర్తు చేసుకుంటూ రాశాడు. ఎందుకు రాశాడు ఈయన ఈ కీర్తన? ఆలోచించండి. ఎందుకంటే ఆ ముందు బ్రహ్మాండాన్ని చూపించి అందులో చాలా చిన్నవాడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మేము ఏ పాటి వారం అంటున్నారండి. ఎవరు? దావీదు గారు. నిజమే కదా. మనిషి ఆయుష్కాలం ఎలాంటిది? మనిషి ఆయువు చాలా అల్పమైనది. అసలు మనిషి అనేవాడే చాలా అల్పమైన వాడు.
అలాంటి అల్పమైన మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టు ఏదో ప్రత్యేకత ఉండాలి. ఏది లేకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడో ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏమైనా ఉందంటే ఒకటి చెప్పండి నాకు. ఇంకంటాడు 5వ వచనంలో, నువ్వు దేవుని కంటే మనకు కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో మనకి కిరీటం ధరింపు చేసి ఉన్నావు. ఇవన్నీ ఎప్పుడు నెరవేరే మనిషికి? ఇవన్నీ ఎప్పుడు నెరవేరాయండి మనిషికి? ఆలోచించండి ప్రియులారా. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుడు మనిషిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ఎలాంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రత్యేకత ఏముందో లేదని ఆలోచించినప్పుడు నాకు ఒక వాక్యం కనబడిందండి. కీర్తన గ్రంథం నుంచి 103:4 ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథం 103:4 వచ్చి చూద్దాం. కీర్తన గ్రంథం నుంచి 103:4, 103వ కీర్తన 4 వచనం చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. 14 వచ్చినండి. మనము నిర్మింపబడిన రీతి 103:14 మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనము నిర్మించబడిన రీతట ఎవరికి తెలుసు? దేవునికి తెలిసే ఉన్నది. ఎలా నిర్మించబడ్డాం మనం? మట్టి, నేల మట్టితో నిర్మించబడ్డాం. ఈ నేల మట్టితో నిర్మించబడిన మనము గొప్పవారమా, బలవంతులమా? కానీ కాదు. అంటే మనకంటే ఈ మట్టిలో ఉన్న రాళ్లే గట్టివి, మనకంటే ఈ మట్టిలో పుట్టిన చెట్లే బలమైన, మనకంటే బలమైనవి ఏవి? ఏనుగులు. అంటే మనకంటే చిన్నవాటిని మనం జ్ఞాపకం చేసుకుంటా. ఫర్ సపోజ్ ప్రతి వారితో ఏమంటారంటే, ప్రతివాడు ఎవరైనా గొప్పగా చెప్పుకునేటప్పుడు నేను పులి లాంటి వాడిని అంటాడు, నేను సింహం అంటాడు, నేను టైగర్, నేను లయన్ అంటాడు. లేదంటే ఇంకేమంటాడు? ఇంకా భారీ జంతువులతో పోల్చుకుంటాడు, నేను ఎలిఫెంట్లు అంటాడు నేను. అవునా? కానీ ఈగతో దోమతో పోల్చుకుంటాడా? ఎవరిని పోల్చుతాడంటే, ఎవరు నువ్వు నాకు ఎలా అంటాడు, నువ్వు దోమలు అంటాడు, ఈగలు అంటాడు, చీమలు అంటాడు, నలిపేస్తానంటాడు. అంటే మనిషి ఏ జంతువులు ఎక్కువగా జ్ఞాపకం చేసుకున్న బలానికి కానీ జ్ఞానానికి కానీ కంటే పెద్ద జంతువులు, చిన్న జంతువులు అయితే పట్టించుకోడు. అవునా కదా? ఈ చిన్న జంతువులు మనిషి అలాగైతే జ్ఞాపకం చేసుకోడో, దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుని ఏముందంటే, ఈ మట్టి లోకంలో మట్టితో చేయబడి మనల్ని జ్ఞాపకం చేసుకుని ఏమాట వారు అంటున్నాడండి. మనము నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసి ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అంటే మన ఆయువు కూడా పెద్ద ఏం కాదు. ఆయువు లేదు, బలం లేదు, జ్ఞానం లేదు, వివేకం లేదు. ఇలాంటి మనిషిని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు జ్ఞాపకం చేసుకుంటే ఒకే ఒక కారణం కనబడుతుంది. అది ఏంటంటే, దేవునికి పిల్లలమని, మనము ఆయన రూపంలో, ఆయన పోలికలో చేయబడిన వారమని ఒక్క కారణంతోనే దేవుడైతే జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ దేని గురించి అయితే జ్ఞాపకం చేసుకోడు. అయితే చూడండి, దేవుడు మనిషిని జ్ఞాపకం, వాడు ఏ పార్టీ వాడంటే వాడి సామర్థ్యాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఎవరు? దావీదు. వాడు ఏ పార్టీ వాడు? సామర్థ్యం మీద క్వశ్చన్ చేశాడు. దేవుడు ఎవరినైనా జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుంది? అసలు ఈ జ్ఞాపకం అన్న మాట చాలా సందర్భాల్లో చాలా డిఫరెంట్గా వాడాడు. కొన్ని వాక్య భాగాలు దీని గురించి మనం చూద్దామా? చూడండి, దయచేసి మీరు బైబిల్ తెరిచి జ్ఞాపకం చేసుకునే దాని గురించి కొన్ని వాక్య భాగాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 144:3 చూద్దామా? 144:3 చూద్దాం మనం. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టడానికి వారు ఏ పాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు? నువ్వు వారిని ఎన్నిక చేయడానికి వారు ఏ పాటి వారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. అంటే మనిషిని దేవుడు పర్టికులర్గా చూడాలి, ఎంచుకోవాలి అనుకుంటే ఏమవుతుందండి? ఏ పాటి వారు అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు.
అంటే ఇలాంటి మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకునే ఉపయోగం ఉందా? చూడండి, ఇంకొక వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. ఇంకా ఏపాటి వారని ప్రశ్నించిన దేవుడు యోబు గ్రంథము 7:17లో ఇంకొకసారి మన గురించి అయితే ఎంత చక్కగా రాశాడో చూద్దామండి. యోబు గ్రంథము 7:17 మనుషుడు ఏపాటి వాడు అతన్ని గణపరిచినేలా. మనుషుడు ఏపాటి వాడు అతన్ని గణపరిచినేలా అంటే మనం ఎలాంటి వారం? మనల్ని దేవుడు గణపరచడానికి ఏముందండి స్పెషాలిటీ? ఘనత ఎవరికి వస్తుందండి? ఏదైనా గొప్పగా సాధించిన వాళ్ళు ఏం చేస్తారు కదా. మనిషి ఆయుష్తో పోలుస్తున్నాడు, వాడు వట్టి ఊపిని పోలి ఉన్నాడు. తర్వాత వాడికి గణపరచడానికి ఏముంది? అతని మీద నువ్వు మనసు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతను దర్శింపనేలా, ప్రతి క్షణం నువ్వు అతను శోధింపనేలా అంటానండి. అంటే ఇక్కడ మనలో ఏ గొప్పతనం ఉందా అని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి. మన గొప్పతనం లేదు కదా, మనలో ఎంత చెడ్డతనం ఉందో బాగా తెలుసు. మన ఎంత చెడ్డతనం ఉంది అసలు? ఆయన పోలిక స్వరూపులు చేయబడిన మనిషి చేయలేని పాపం అంటూ తప్పు అంటే ఏమనుందా? అన్ని దాన్ని ఏమంటారు, అది బౌండరీలో దాటేశాడు. న్యాయంలో దాటేశాడు, నీతిలో దాటేశాడు, పరిశుద్ధతలో దాటేశాడు. ప్రతి దాంట్లోనూ కూడా ఏం చేశాడు? మనిషి బౌండరీలన్నింటినీ, సరిహద్దుల్ని దాటి విశృంఖలంగా భయంకరమైన తప్పులు చేస్తాడు. ఇంక ఘనత అంటారా? ఘనహీనమైన పనులు ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు ఎందుకే దర్శించాలంటాడు. ఇంకొక మాట ఇదే యోబు గ్రంథం నుంచి ఇంకొక మాట చూద్దామా? యోబు గ్రంథం నుంచి ఇంకో చక్కని మాట 26 చదవండి. 26:5 25:6 చదవండి. 25వ అధ్యాయము 6వ వచనం. 25వ అధ్యాయము 6వ వచనం. 25వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, మరి నిశ్చయముగా మనుషుడు ఎలాంటివాడట? పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. అంటే మనం ఎలాంటి వారం దేవుని దృష్టికి? పురుగు లాంటి వాళ్ళం. ఈ పురుగు లాంటి మనిషిని దేవుడు దృష్టి పెట్టడానికి ఏమైనా ఉందా? ఆలోచించండి. ఏమీ లేదండి. దేవుడు మనిషిని దృష్టి పెట్టాలంటే ఒకటే కారణం. మనకేముండాలంటే దేవుణ్ణి మనము అనుసరిస్తేనే కానీ, ఆయన వైపు చూస్తేనే కానీ, ఆయనను మనం ప్రేమిస్తేనే కానీ, ఆయనను మనం ఆరాధిస్తేనే కానీ ఆయన మన వైపు అయితే ఏమాత్రం దృష్టి అయితే జ్ఞాపకం చేసుకోడట. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలన్నా, దర్శించాలన్నా ఏం చేయాలంటే మనం ఆయన వైపు దృష్టి అయితే పెట్టాలి. మనం పెట్టకపోయినా దేవుడు దర్శిస్తాడా? కష్టమండి. మనము నిర్మించబడిన రీతి తెలిసింది కాబట్టి బలహీనులైన మనకే ఇంత హెడ్ స్ట్రాంగ్ తలపోగరు ఉంటాయి, మనకే ఇంత దైవభీతి లేని పరిస్థితి ఉంటే దేవుడు ఎందుకు పట్టించుకుంటే చెప్పండి? కాబట్టి చాలా భయం కలిగి, చాలా భక్తి కలిగి ఆయన ఎదుర్కొంటే ఆయన ఏం చేస్తారు? మనల్ని దృష్టి సారించి మనల్ని కాపాడడానికి, రక్షించడానికి, ఆశీర్వదించడానికి అయితే ఓకే జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఎవరు కూడా అలా లేరు కదా. అయినా కూడా కొంతమంది భక్తులు ఉన్నారండి. ఎవరు తెలుసా? అబ్రహాము, శారా. దేవుడు దర్శించడానికి వచ్చాడట. నీవు అతన్ని దర్శింపనేలా అనే పదం అయితే కీర్తన గ్రంథం చూసాం కదా. ఏమంటాడు? నువ్వు వాడిని జ్ఞాపకం చేసుకున్న మనుషుడు ఏపాటివాడు? నువ్వు దర్శనమిచ్చాడు కదా. నరుడు ఏపాటివాడు? నరుడుని దేవుడు దర్శిస్తాడా? పరలోకాన్ని వీడు భూమి మీద ఉన్న మనుషుల కోసం వస్తాడా? వచ్చి మనిషితో కార్యాలు చేస్తాడా? ఆశీర్వదిస్తాడా? ఎస్. నేను ఇలాంటి 2 సందర్భాలు గమనించానండి ఆదికాండంలో. ఒకటి ఏంటంటే నరులందరూ దేవునికి వ్యతిరేకంగా భయంకరమైన పొరపాట్లు చేశారండి. ఏటా పొరపాటు అది? ఆకాశం అంటే గొప్ప గోపురం కట్టదాం అనుకున్నారండి. ఎవరు? మనుషులందరూ కలిసి. ఆ గోపురము కట్టినప్పుడు దేవుడు ఏం చేసింటే దిగి వచ్చాడట. ఎక్కడికి వచ్చాడు డైరెక్టర్గా? ఆదికాండం 11వ అధ్యాయం. ఆయన దర్శిస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది? నువ్వు ఆయన దర్శింపనేలా అంటాడు కదా. దర్శిస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటాయో చూడండి. భక్తులు దర్శిస్తే ఎలా ఉంటుంది, భక్తిహీనులు దర్శిస్తే ఎలా ఉంటుంది.
దేవుడు ఏమైనా జ్ఞాపకం చేసుకొని ఆయన కిందకి యాక్షన్లో దిగితే ఎలా ఉంటుంది? ఆశీర్వాదాల విషయంలో కానీ, శాపం విషయంలో కానీ, దీవించే విషయంలో కానీ, దండన విషయంలో కానీ ఎలా ఆయన యాక్షన్ ఉంటుందో ఈ 11వ అధ్యాయం చూద్దాం. చూడండి, ఎన్నో వచనం ఉంటుంది? 5వ వచనం. యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగవచ్చెను. దేవుడు ఏం చేశాడట? ఈ మనుషులందరూ చేస్తున్న ఈ పట్టణాన్ని, గోపురాన్ని చూడ దిగి వచ్చాడట. ఎందుకు దిగి వచ్చాడు? వాళ్ళు చేసిన మంచి పని అయితే చచ్చిపోవడానికి వాళ్ళు ఏం చేశారు? వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా భూమి మీద బ్రతకం రా బాబు అంటే లేక ఆకాశంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎవరు? మనుషులు. ఒరే వీళ్ళు ఏదో పెద్ద పెంట పెట్టేలా ఉన్నారు అనుకుంటే దేవుడు ఏం చేశాడు? కిందకైతే దిగి వచ్చాడు. దిగొచ్చి ఏం చేశాడు? ఒకరి భాష ఒకటి తెలియకుండా తారుమారు. గొప్ప శిక్ష అది. నీవు పక్కోడికి పరాయివాడు అయిపోయి వెంటనే అందరూ ఒక ఊర్లో వాళ్ళు, ఎలా అనుకుందా అందరూ ఒక ఇంట్లో వాళ్ళు, కానీ అందరి భాషలు వేరే అయిపోయి అప్పుడు నువ్వేమవుతావు? పక్కోడికి ఆడ భాష నీకు అర్థం కాక, నీ భాష ఆడ అర్థం కాక పిచ్చేకపోయి అక్కడి నుంచి ఏం చేశారు? చల్లా చెదురైతే అయిపోయారు. దేవుడు దర్శిస్తే, చెడు విషయం చేసే మనిషిని దర్శిస్తే అయితే అతను చెదిరిపోతాడు, లేదా ఈ భూమి మీద లేకుండా చచ్చిపోతాడు. కానీ భక్తుల విషయంలో గనక దేవుడు దర్శిస్తే ఎలా ఉంటుంది? చూడండి, ఆదికాండం నుంచి 21వ అధ్యాయం 21 వచ్చి చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము చూద్దాం. 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి అయితే చేసి. చూడండి, ఇక్కడ యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను చూడవచ్చాడట. ఎవరిని? మనం ఏం చదువుకునే కీర్తనలో దావీదు గారు ఏమన్నారు? నీవు వాడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు, నీవు వాడిని దర్శించుటకు నరుడు ఏపాటివాడు. ఏపాటివాడైనా మనిషిని దేవుడు ఎందుకు వచ్చాడంటే తన మాట విని తన మీద ప్రేమతో తనకున్న వారిని అందరినీ వదిలేసేసి, అవునా, ఆస్తిపాస్తులన్నింటినీ పరిత్యజించి వచ్చేసాడు. ఎవరో? అబ్రహాం. అబ్రహాముకి పిల్లలు లేరు. మరి అబ్రహాం ఎన్నిసార్లు మొరపెట్టాడో తెలియదు కానండి, అబ్రహాము మొర విని దేవుడు ఏం చేశాడంటే శారాని దర్శించడానికి వచ్చాడండి. శారాన్ని దర్శించడానికి అయితే ఆ దర్శించడానికి మొదటిసారి వచ్చినప్పుడు ఏం చేశాడంటే పిల్లలు లేరని సంగతి తెలిసింది. వచ్చే ఏడాది కల్లా నీ కౌగిట్లో ఓ బిడ్డ ఉంటాడని చెప్పింది. దేవుడు దర్శిస్తే మనిషిని, భక్తిలో భయములో ఉన్నవారిని దేవుడు దర్శిస్తే ఏం చేస్తాడట? ఆశీర్వాదాలని దేవుణ్ణి ఇస్తాడు. అంటే మనిషిని దేవుడు దర్శిస్తాడా? మట్టివారే, ఊపిరి ఆవిరి లాంటి వాడే, అంటే పురుగు వంటి వాడే, ఘనత లేనివాడే, అయినా దేవుడు దర్శిస్తుండంటే కారణం ఒకే ఒక కారణం, తను సృష్టించిన సృష్టికర్త పట్ల విధేయత, నమ్మకం, ప్రేమ, విశ్వాసం ఏం చేసిందండి? ఆయన్ని మనిషి దాకైతే నడిపించని సిద్ధమైంది. ఇలాంటి దేవుణ్ణి ఈరోజు మనము నమ్ముదానికి చాలా సంతోషంగా ఉండాలండి. నీ దేవుడు నిన్ను దర్శిస్తాడా? దర్శించడా? ఆలోచించండి. దేవుడు మనల్ని ఖచ్చితంగా అయితే దర్శిస్తాడు, డెఫినెట్గా. చూడండి, ఈ వాక్య భాగము, కీర్తన గ్రంథంలో రాయబడిన ఈ వాక్య భాగము, నీవు నరపుత్రుని దర్శించుడు వాడు ఏపాటివాడు అన్న తర్వాత కొన్ని మాటలు వాడారండి. ఆ మాటలు ఎవరి యందు నెరవేరే? 8వ కీర్తనలో ఉన్న మాట ఎవరి యందు నెరవేరంటే ప్రభు అయిన యేసునందైతే నెరవేరే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు అయితే ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడండి. అంటే యేసుని చూడవచ్చాడా తండ్రి అయిన యెహోవా? అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాడా? చూడండి, చదవండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో ఏముంది అక్కడ? అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ ఒకడెవరంటే దావీదు. అవునా? ఆ మాట ఎవరికో చెప్తున్నాడు, చదవండమ్మా. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు? మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మనిషి
ఎలాంటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? మనము కీర్తన గ్రంథంలో ఏం చేసిన, దేవుని కంటే కొంచెం తక్కువగా చేపడ్డాను కదా. దేవుని కంటే కాదు, ఇంకెవరికంటే తక్కువగా చేపడ్డారు? దేవదూతల కంటే. అంటే దేవుని కంటే, దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డ వ్యక్తిని దేవుడు ఎందుకు గుర్తు చేసుకోవాలి? దేవదూతల లాంటి శక్తి సామర్థ్యాలు లేవు, దేవుని లాంటి శక్తి లేదు. అయినా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడట? చదవండి తల్లి. నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసితివి. ఇంకా మహిమా ప్రభావం తక్కువ వాడిగా చేసిన దేవుడు ఏమంటే జ్ఞాపకం చేసుకుని ఏం చేసినట్టు మహిమా ప్రభావములతో తక్కువ వాడిగా చేసిన దేవుడు మనిషిని ఏం చేసినట్ట? మహిమా ప్రభావములతో. మహిమా ప్రభావం అట జ్ఞాపకం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మహిమ రాదు, ఈ ప్రభావం అయితే రాదు. మహిమా ప్రభావములతో వానిని కిరీటము ధరింపజేసేటివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అయితే అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరచబడినప్పుడు వానికి సమస్తమును లోపరచబడి ఇంకనో దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనం సమస్తమును వానికి లోపరచబడి ఇంకనూ చూడలేదు. కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటము ధరింపజేసిన వానిగా ఆయన మనము చూచున్నాం. అంటే ఓ విధంగా చెప్పాలంటే మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడంటే విలువలేని మనుషులు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనలో ఏమాత్రం విలువ లేదు. విలువలేని మనుషులు, పురుగు లాంటి మనుషులు అంటే ఆవిరి లాంటి ఊపిరి కలిగిన మనుషులు. ఇంకేమన్నాడంటే తర్వాత ఏ ఘనత లేని మనుషులు, జీరో లాంటి మనుషులు జ్ఞాపకం చేసుకుని ఏ పాటి వారు. అంటే దేవుడు మనల్ని ఎవరిని పట్టించుకోవడానికి మనలో అంత మంచి ఏది లేదు. అంత జీరో లాంటి వాళ్ళు, ఏ విలువ లేదు. సున్నా లాంటి విలువ కలిగిన వ్యక్తిని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారా? మీరు ఎవరికైనా సాయం చేయాలంటే ఎవరు సాయం చేస్తారు? కాస్త కోస్తో ఏం చేస్తారు? ఉన్నోడిగా చేస్తాం, పేదోడు చూస్తావా? చెయ్యం. దేవుడు సున్నా విలువ ఉన్నవాడిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడంటే మనకు విలువ లేకపోయినా ఈ వాక్య భాగము దేవుని కంటే దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసుక్రీస్తు వారుని దేవుడు ఈ వచనాన్ని ఆయన పట్ల నెరవేర్చడం ద్వారా మనకేం చేసినట్ట? యేసు ద్వారా విలువ లేని మనల్ని విలువ గలవాడుగా మార్చి ఇప్పుడు మనకేం చేశాడు? ఆయన మనల్ని గుర్తు పెట్టుకునేలా అయితే చేశాడు. మీకు అర్థమవుతుందా? ఏ పార్టీ వారు అని అనుకుంటాం. ఏ పార్టీ వారు అయినా మనల్ని ఎందుకు దేవుడు గుర్తు చేసుకున్నాడు ఈ రోజుల్లో అంటే, ఇగో నా పిల్లలు ఫలానా చోట ఉన్నారు అని గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే కారణం దానికి విలువను జోడించింది ఎవరు? మనం గుర్తు పెట్టుకునేలా చేసింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంతేనా? విలువ లేని నీ జీవితానికి విలువనిచ్చిన ఆయన మనం ఎంత జాగ్రత్తగా నమ్మాలి. ఆయన గౌరవాన్ని మనం పెంచాలి, కానీ ఆయన గౌరవాన్ని మనం ఏమాత్రం కూడా తగ్గించకూడదు. ఆయన మహిమను పెంచేవారు ఉన్నాం, తగ్గించేవారు ఉన్నాం. ఆయన ఇచ్చిన రక్షణను కొనసాగించేవారు ఉన్నాం, కోల్పోయేవారు ఉన్నామా? ఆయన ఇచ్చిన ఆ కాపుదల దాన్ని నిలబడేవారు ఉన్నాం, అందులోనే మనం పోగొట్టుకునేవారు ఉన్నాం. ఆలోచించండి. విలువ లేని మనకి విలువను కలిగించాడండి ఎవరు? యేసుక్రీస్తు. ఎంత గొప్ప విలువ కలిగేసాడంటే ఇప్పుడు నీది ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారిని బట్టి దేవుని దృష్టిలో చాలా విలువైన వాడు. నీ కన్నీరికి విలువిస్తాడు, నీ అడుగులకు విలువిస్తాడు, నీ మాటలకు విలువిస్తాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు అవన్నీ ఏం చేస్తాడంటే జ్ఞాపకము చేసుకుంటాడనమాట. ఎలా జ్ఞాపకం చేసుకుంటాడంటే, ఎంత నేను జ్ఞాపకం చేసుకుంటాడంటే ఒక మాట చెప్పమంటారా? దేవుడు దృష్టిలో ఆయన ప్రజలుగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఎవరైనా మర్చిపోవచ్చు, కానీ ఆయన అయితే మాత్రం మర్చిపోడు. యెషయా గ్రంథం ఇచ్చే 49వ అధ్యాయం 15-16 కనుక చూడగలిగితే ఎంత గొప్ప విలువ ఇచ్చాడు చూడండి. దేవుడు ఎంత విలువిస్తే నీ కోసం ఇంతగా అపేక్షిస్తాడో ఈ మాట చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు అయితే మనము చూద్దాం.
స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా, వారైనా మరిచేదరేమో కానీ నేను నిన్ను మరువను. చూడండి, ఈ లోకంలో చాలామంది తల్లులు బిడ్డల పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారండి. కొంతమంది తల్లులు చాలా నిర్లక్ష్యంగా ఉదాసీనంగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో అలాంటి ఒక ఉదాహరణ చెప్పాలంటే, అంటే హిజ్కియా కాలంలో అనుకున్న పెద్ద కరువు వచ్చింది కదా, తినలేనప్పుడు ఏం చేశారు? పిల్లవాడిని చంపు తినని తెగబడిందా లేదా? అది మాత్రమే కాదు, సొలొమోను గారి కాలంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏం జరిగిందంటే, ఒక తల్లి నిద్రమత్తులో తన బిడ్డ మీద ఏం చేసింది? పడుకుని పోయింది. ఆ బిడ్డ చచ్చిపోయిన తర్వాత చచ్చిన బిడ్డని ఏం చేసిందండి? పక్కన మరో దాని బిడ్డని తన ఒళ్ళో పెట్టిన బిడ్డని రీప్లే చేసిందా లేదా? అంటే తల్లులు ఎంత కిరాతకంగా ఉంటారు అనడానికి ఈ బైబిల్లో 2 ఉదాహరణలు అయితే మనం చూడొచ్చు. ప్రేమ కలిగిన తల్లులు ఉన్నారు, కిరాతకంగా ఉన్న తల్లులు కూడా ఉన్నారా లేదా? ఈ లోకంలో తమ అక్రమ సంబంధానికి అడ్డవస్తుందని చెప్పి పసిపిల్లలు గొంతు నిలుమి చంపేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతేనా? ఇలాంటి తల్లిదండ్రులు ఉన్న లోకంలో ఆలోచించండి. ఒకవేళ అసలు తల్లి అంటే ప్రేమకు నిర్వచనం, అవునా? తల్లే ప్రేమ, ప్రేమే తల్లి అంటే లోకం అనుకుంటుంది. నిజమే. ఇలాంటి ఈ తల్లులు వాళ్ళైనా తమ బిడ్డలను మర్చిపోతారేమోనట. బిడ్డ ఆకలి కూడా కొన్నిసార్లు తల్లి ఏమవుద్దండి? మర్చిపోవచ్చు, పనిపాట్లో పడి వేరే వ్యాపకాల పడి. వారైనా మర్చుదురేమో కానీ ఏమంటాడు దేవుడు? నేను నిన్ను మరువను. మర్చిపోలేనంతగా జ్ఞాపకాల్లో కానీ ఎందుకు వెళ్ళిపోయామంటే, ఒకప్పుడు ఇశ్రాయేలు అందరూ దేవుని ప్రజలుగా ఉన్నారు. ఈ కోటాను మంది భూమి మీద ఉన్న ప్రజలందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? అబ్రహాముని బట్టి ఇశ్రాయేల్ సంతతిని తన సంతతిగా చేసుకోవడాన్ని బట్టి వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారిని బట్టి ఈరోజు కోట్ల మంది ప్రజానికి ఉన్న యేసుక్రీస్తు నమ్మిన వారిని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఈరోజు ఆయన ప్రేమ మనుషుని జ్ఞాపకం చేసుకుని ఏ పడంటే విలువ లేనివాడు అని ఒకప్పుడు పట్టించుకునే స్థాయి నుంచి ఈరోజు నీకంటూ ఒక స్థాయి, ఒక విలువ దేవుడి దగ్గర ఏర్పడిందంటే దానికి కారణం ఎవరంటారు? యేసుక్రీస్తు కదా. ఆయన ఎంతగా నీ పట్ల ప్రేమ చూపిస్తున్నట్టే ఒకనాడు ఇశ్రాయేల్ కోసం తన ప్రేమని ఎలా వ్యక్తపరచడో అదే భావన ఈరోజు మనకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, తల్లి అయినా తన బిడ్డను మర్చిపోనేమో కానీ నేను నిన్నైతే మరొను. ఇంకా మరొక ఏం చేస్తాడట? చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కాను. దేవుడు ఎక్కడ చెక్కున్నాడట? అరచేతుల మీద చెక్కున్నాడట. అంటే అరచేతుల మీద చెక్కుకోవడం అంటే ఎంత గొప్ప మెమొరీ మీకు తెలుసా? మొన్న వరల్డ్ విమెన్స్ వరల్డ్ కప్ని గెలిచింది. ఏ టీం అది? విమెన్స్ వరల్డ్ కప్ గెలిచింది. ఏ కంట్రీ గెలిచింది? ఇండియా. ఇండియాకి కెప్టెన్ ఎవరు? జెమిమా రోడ్రిగ్స్ కదండి, హర్మన్ ప్రీత్. ఆమె ఏం చేసిందంటే ఆ విక్టరీని మరి తన జీవితకాలం అంతా గుర్తుంచుకొని చెప్పి చేతి మీద పచ్చబడి పరుచుకుంది. సంవత్సరము, స్కోర్, ఎన్ని రన్స్ చేశారో, ఏ సంవత్సరం పచ్చబడి పరుచుకుంది. పేపర్లో రాశారు ఎంత. జీవితకాలం గుర్తుండిపోవాలి అది చూసినప్పుడల్లా. మీకు అర్థమవుతుందా? అలాగే చాలామంది పచ్చబొట్టు పొడిపించుకుంటారు. మీరు పొడిపించుకున్నారండి ఏమైనా? అవునా? పచ్చబొట్టు అయితే పొడిపించుకున్నారు. అలా పొడిపించుకున్నారు మీరు ఎవరైనా? చాలామంది పొడిపించుకుంటారు. అమ్మ, నాన్న, భార్య పేరు లక్ష్మి, అవునా, రాజీ, బుజ్జి, గజ్జి, చాలా పొడిపించుకుంటారు. ఏంటి హృదయం ఎక్కడ ఉందో తెలియదు కానీ హృదయం ఇదన్నట్టు ఈ గుండె మీద అయితే కరెక్ట్గా ఏం చేస్తుంది? ఎడం వైపు వేస్తుంది. ఇలా ఓపెన్ చేయగానే చూడు నా ప్రేమ ఎంత ఉంది అనుకున్నాయి. అంతేనా? పేరు మాత్రం అక్కడ ఉంటుంది, ప్రతి రూపం మాత్రం వేరే రూపం వచ్చేది తేడా ఉంటే. అంతేనా? ఆయన అలాంటి వాడు కాదు, యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా? ఆయన మనల్ని తన చేతి మీద చిక్కున్నాడట. చూడుము నా అరచేతి మీద నేను చెక్కాను. అరచేతి మీద చెక్కు 2 విధాలు నాకు అనిపించింది. ఒకటి అయితే మన రూపమైన చెక్కు ఉండాలి, లేదా మన గురించి అయితే మన ముద్రైనా చెక్కుండాలి. అంటే నువ్వు మర్చిపోలేకుండా తన చేతి మీద చెక్కున్నాడట. ఈ చేతి మీద ఏం చెక్కుకోవాలి? మనం ఏ పని చేసినా చేతులు కదిలిస్తుంటాం, అవునా? ఈ చేతి మీద నాకు గుర్తుకొస్తా లేదా?
ఆలోచించండి. చూడుము నరచేయం చెప్పండి, ఎంత ప్రేమ. జీరో, విలువ లేని వాడు నరుణ్ణి జ్ఞాపకం చేసుకున్న, మనుషుని జ్ఞాపకం, వాడు ఏ పార్టీ వాడు అన్న స్థాయి నుంచి చేతి మీద చెక్కించుకున్నంత స్థాయికి వచ్చామంటే వండర్ఫుల్. ఈ వాల్యూ ఎవరి ద్వారా పెరిగింది? ఎవరి ద్వారా వచ్చిందండి ఇదంతానా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. అవునా కదా? మరి ఇలాంటి యేసుక్రీస్తు నమ్ముతున్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత బాగా బ్రతకాలి, ఎలా బ్రతుకుతానో ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటే మనం ఎంత జాగ్రత్త పడాలి. ఆయన ఇంకా క్రీస్తుని దేవుడు తెలుసా మనకి? యేసుక్రీస్తు చక్కని బోధ చేసండి. 10:30 అనుకుంటున్నాం. మత్తయి చదవని ఒక మంచి మాట. 10:30 10వ అధ్యాయము 30 వచనం. 10వ అధ్యాయం 30 వచనం చదువుదాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నట. అబ్బో, దేవుడు ఏం చేశాడట? మన తల వెంట్రుకలన్నిటినీ దేవుడు లెక్క పెట్టేశాడట దేవుడు. వండర్ఫుల్ కదండి. లెక్క పెట్టేశాడట దేవుడు మీ తల వెంట్రుకలు. అంటే మీరు స్నానం చేసేటప్పుడు చాలామందికి హెయిర్ ఫాల్స్ జరుగుతుంటాయి. హెయిర్ ఫాల్స్ అంటే ఏంటి? వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఈ వయసు వచ్చింది అనుకోండి, మరీ ఎక్కువ ఊడిపోతుంటాయి. ఏమండి, మీరు స్నానం చేసేటప్పుడు కనుక మీరు చూస్తే మురికి వెళ్తుందో లేదో తెలియదు కానండి, వెంట్రుకలు మాత్రం తలకు స్నానం చేసినప్పుడు మాత్రం ఆ సింక్ దగ్గర మాత్రం చాలా పోగవుతాయి. కారణం ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదా మనం వాడుతున్న షాంపూ వల్ల కావచ్చు, జుట్టుని సరిగ్గా సంరక్షించకపోవడం కావచ్చు, వయసు రావడం వల్ల కావచ్చు, ఏమవుద్ది? వెంట్రుకలన్నీ ఊడిపోతుంటాయి. నీ వెంట్రుక నీకు లెక్క లేకపోవచ్చు. లేదా కొందరు ఏం చేస్తారు, ఆడలు దువ్వుకునేటప్పుడు ఆ దువ్వునితో పాటు వచ్చిన జుట్టు అంతా దగ్గర పెట్టి ఏం చేస్తారు? ప్లాస్టిక్ వస్తారు. తల వెంట్రుకలకు ప్లాస్టిక్ డొక్కులే మగ్గులే అంటుంటారు. మీరు ఎన్ని డొక్కులు కొన్నారా అంటే ఇచ్చి జుత్తు ఇచ్చి కొన్నారా? 2 కొన్నారట. అంటే అలా కొంటుంటారు. ఎలాగ ఊడిపోయిన జుత్తే కదా ఇస్తే ఏదో ఒకటి. ఆ జుత్తు ఎవరికి? జుత్తు లేని వాడికి విక్కి పనిచేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఆ బిగ్గు కష్టం. మన దగ్గర ఏమో 2 ప్లాస్టిక్ డొక్కులతో కొన్ని చిన్న డొక్కిచ్చి పెద్ద జుత్తు గెలిపోతులు. వాళ్ళ దగ్గర మాత్రం 100 రూపాయలు 1000 రూపాయలు అయితే సెట్ చేస్తారు. జుత్తు మనకి లెక్కలేనితనం. కానీ దేవుడైతే నీ తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టాడు. అంటే నువ్వు నీ పట్ల ఎంత కేరింగ్ వచ్చాడో దేవుడు, ఎంత శ్రద్ధకు వచ్చాడు కదా. ఇలాంటి శ్రద్ధ కలిగిన దేవుణ్ణి మనం ఎంత జాగ్రత్తగా నమ్మాలి. విలువ లేని జీవితానికి విలువ ఇచ్చాడంటే ఏం చేయాలి? ఇలా అనుకుందాం. ఇప్పుడు ఒక స్త్రీ అనాథ, ఎవరూ లేరు. ఏమంటే అందరూ ఆమెని ఆడిపోసుకున్నారు, చులకన చూస్తున్నారు. ప్రతి వాడిని ఆమెను పాడు చేయాలి, లేదంటే ఏదో చేయాలని అయితే అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఒక వ్యక్తి ఏం చేసింటే, ఒక బలశాలి, ధైర్యశాలి, మంచి మనసున్న వ్యక్తి వెళ్ళి, ఈ ఆడదాని జోలికి వచ్చారా, మీ అందరికీ బాగోదు, ఈమె నా భార్యగా నేను చేసుకుంటున్నాను అని ఆ రోజు ఏం చేశాడంటే తాళి కట్టాడండి. లేదా పెళ్లి చేసుకున్నాడు. అందరి ముందున్న ఏదో ఒక పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అందరూ ఇప్పుడు ఆమె కోసం మునుపట్లుగా చూస్తారా? కామ కోరికలు చూస్తారా? ఆమెను ఏదైనా చంపాలి, కొట్టాలని ఎవరికైనా ఆలోచిస్తుందా? ఒకప్పుడు ఆమెకి ఏమీ లేదు, ఆమెకు విలువ లేదు, జీరో. అంతేనా? ఆమెకు తోడు లేదు, సహాయం చేసేవారు లేరు, అనేవారు తన అవసరత తీర్చేవాడు లేరు. కానీ ఇప్పుడేమయ్యారు? ఓ వ్యక్తి పెళ్లి చేసుకోగానే ఆమెకి ఏమొచ్చిందంటే, నా అనుకునేవాడు వచ్చాడు, ఒక తోడు వచ్చింది, అవసరాలు తీర్చేవాడు వచ్చాడు, ఆమె జీవితానికి ఒక రక్షణ ఇచ్చేవాడు వచ్చాడు. అంతేనా? సమాజంలో ఎలాంటి స్టోరీలు మనం విని చూడలేదు. ఇప్పుడు ఆమె స్థానంలో మనం పెట్టుకుందాం. వచ్చి ధైర్యంగా పెళ్లి చేసుకుని ఒక విలువని, ఒక స్టేటస్ని ఇచ్చి, ఒక సంరక్షణ ఇచ్చి, ఆమె జీవితానికి ఒక గుర్తింపునిచ్చి, ఒక గౌరవాన్ని ఇచ్చేలా చేసింది ఎవరు? ఆ స్థానంలో యేసుక్రీస్తుని పెడదాం. ఎవరండి? యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏం చేశారు? విలువ లేని రోడ్డు మీద ఉన్న మన జీవితాలకు ఒక విలువని ఇచ్చాడంటే. అంతేనా? పురుగులు లాంటి మన జీవితాలకి దేవుడు గుర్తు చేసుకుని ఏమాత్రం అవకాశం, ఘనత లేని మన జీవితాలకు ఒక ఘనతనిచ్చాడండి యేసుక్రీస్తు. వండర్ఫుల్ కదా. ఇలాంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలండి. అన్నీ పెడుతుంటే నాన్న పట్ల చాలా ప్రేమ చూపిస్తారు పిల్లలు. తల్లి పట్ల అన్నీ చేసి పెడితే తల్లి పట్ల ప్రేమ చూపిస్తారు. మేము అలాంటి వారు, మా అమ్మల్ని ఎంతవరకు పెంచి పోషించారు మా తల్లి తండ్రి అంటే ఏం చేస్తున్న వాళ్ళు చచ్చిన దాకా కూడా, పిల్లలు చచ్చిపోయిన దాకా ఆ ముందే, వాళ్ళకంటే ముందే చచ్చిపోయిన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటారు లేదా ఎవరు? పిల్లలు. మరి దేవుడు మన కోసం ఇన్ని చేసాడే. యేసుక్రీస్తు త్యాగము, యేసుక్రీస్తు గొప్పతనం
యేసుక్రీస్తు ప్రేమ. మరి ఇవన్నీ నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన కోసం మనం బ్రతకడానికి ఏం చేయగలుగుతున్నావా లేదా? ఒకసారి ఆలోచించండి. నువ్వు నరుని జ్ఞాపకం చేసుకుని ఏ పాటి వారు? నిజానికి మన దృష్టిలోని, నీ దృష్టిలోని, మన దృష్టిలో మనం గొప్పని అనుకుంటాం. నా అంత జ్ఞానవంతులు లేడు, నా అంత గొప్పవాడు లేడు, నా అంత తెలివైనడు లేడు, నా అంత బలవంతులు లేడు అనుకుంటాం. కానీ మనకంటే బలవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే సామర్థ్యం గలవారు ఉన్నా వాళ్ళు ఎవరు కూడా దేవుని దృష్టిలో ఏం లేరట. జ్ఞాపకాలు నువ్వు జ్ఞాపకం చేసిన వాడు ఏ పాటి వాడు ఒక మాట అనేసాడు. పురుగు లాంటి వాడు అంటే వట్టి ఊపిరి వంటి వాడు, గణత లేనివాడు, దేవుని కంటే దూతల కంటే చాలా తక్కువగా మంటివారు అట. ఇలాంటి మంటివారు ఆయన జ్ఞాపకం చేసుకున్నంత స్థాయి వచ్చిందంటే నాలో ఏ మంచి లేకపోయి నేను ఇలా నిలిచిన అంటే దేవా నీవు ఇచ్చిన కృపే, దేవా నువ్వు చూపిన ప్రేమే, అయ్యా నువ్వు ఇచ్చిన కాపుదలే, అయ్యా నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోయేదో, నీవే కనుక లేకపోతే నా బ్రతికి ఏమైపోద్దు అని మనం గ్రహించిన దేవుడికి అనుక్షణము కృతజ్ఞత బద్దలమే. ఆయన కోసం బ్రతకాలి. ఎక్కడుందండి ఆ కృతజ్ఞత? విలువ లేని జీవితాలకు విలువనిచ్చాడు, గౌరవం లేని జీవితాలకు గౌరవాన్ని ఇచ్చాడు. పట్టించుకోకుండా ఓ మూలలో ఉన్న మనలందరూ ఏం చేసిన మూలకు తలరాయిగా మర్చిసలేదా? నేను తృణీకరించిన వారిని, నిన్ను హేళన చేసిన వారిని, నేను అవమానపరిచిన వారికి, ఇదిగో ఇతడు నా కుమారుడు, నా బిడ్డ, ఇదిగో ఇతడు పరిశుద్ధుడు, ఇదిగో ఇతడు నీతిమంతుడు అని దేవుడు సమాజానికి ఘనంగా చూపించాలనుకున్నాడు, గొప్పగా చూపించాలనుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఎంత విలువనిచ్చినా కడగబడిన పంది దొరినట్టు కుక్క తన వాంతికి వద్దండి. మనకు స్థితి వద్దు. విలువ లేని మన జీవితానికి యేసుక్రీస్తు ఏం చేశారు? తన రక్తాన్ని మన కోసం చిందించి, తన జీవితాన్ని మన కొరకు సమర్పించి, తన ఆనందాన్ని, సంతోషాలు మన కోసం వదులుకొని, నీ ఆనందం, నీ సంతోషం, నీ గొప్ప కోసమే, నీ ఘనత కోసమే తాను తగ్గించుకొని తాను మరణించాడు, నీ కోసం శిక్షగా బలైపోయాడు. అలాంటి మహనీయుని వెనకతలో ఉన్న మనం చాలా గొప్పవాళ్ళం అండి. నిజానికి చెప్పనంటే ఈ బ్రహ్మాండాన్ని చేసిన దేవుని దృష్టిలో నరుడు అంటే నల్లపోస అంటారు దాన్నే అండి, నలుసు కంటే అలుసైన మనిషిని దేవుడు దృష్టి పెట్టేంత గొప్ప స్థాయి వచ్చిందంటే యేసుక్రీస్తు వరలేనండి. ఆయన అందుకు ఎన్నడూ ఏడవకండి. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అనుకోండి. ఎందుకంటే నా జీవితానికి విలువరిచ్చిన మహాదేవ, మహోన్నతుడు, నీకే స్తోత్రాలు అంటూ ఈ జీవితాన్ని, శేష జీవితం, మిగిలిన కాలం అంతా ఏం చేయాలి? ఆయన నామస్మరణలో, ఆయన సంకీర్తనలో, ఆయన గొప్ప కార్యాలు చాటి చెప్పడంలో, ఆయన గురించి సమాజం ఎదుట ఉన్నతంగా ప్రచురించడంలో మన జీవితంలో ఏది కోల్పోయినా సంతోషం అంటే. చూడండి, విలువ లేని వారి కోసం విలువనిస్తే ఏం చేస్తారు? వారి కోసం ఏదైనా కోల్పోవడానికి ఇష్టపడతారు లేదా? అంతేనా? ఆలోచించండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో చాలామంది మనం తీసుకోవచ్చు. నా వంశము ఏమాత్రం ఎన్నిక చేయబడింది కాదన్నాడు. అవునా? అలాంటి ఎంపిక చేయబడలేని పౌలు ఏం చేసి తెలుసండి? ఏం చేశాడు? ఆయన ఏ గోత్రంలో పుట్టాడు? అలాంటి గోత్రం నుంచి వచ్చిన ఆయన యేసు కోసం ప్రాణమే త్యాగం చేశాడు అనుకుంటున్నాడండి ఆయన. ఆలోచించండి ప్రియులారా, ఈ ప్రపంచం ఎదుట నీ విలువను గుర్తించే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ ముల్లోకాలను గుర్తించిన దేవుడు వీళ్ళందరినీ కాదని, నీకంటే జ్ఞానవంతులు, బలవంతులు, శక్తివంతులు కాదని, సంపన్నులు కాదని, పేరుగాంచిన వాళ్ళు కాదని, మనల్ని ఎలాంటి వాళ్ళు పిలుచుకున్నట్టు అయినా ఎన్నికైన వారిని తృణీకరించడానికి ఎన్నిక లేని వారిని, బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనుడు. నువ్వు ఒక బలహీనుడివి, ఎన్నిక లేని వాడివి, నీకు ఎలాంటి విలువ లేని నిన్ను నిరంతరం గుర్తు చేసుకునేంతగా యేసుక్రీస్తు త్యాగం మార్చేస్తే, ఆయన చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత. ఇప్పుడు ఆయన నిన్ను నిరంతరం గుర్తుపెట్టుకుంటే నువ్వు యేసు లాంటి జీవితంతో సమానంగా ఉంటే ఆయన నిరంతరం ఏం చేస్తారు? ఇదిగో నాకు అక్కడ బహుజనం ఉంది, నా పిల్లలు ఉన్నారు అని దేవుడు చెప్పుకునేంత మనమైతే జీవించాలి. అంతేనా? పౌలు గారికి కష్టం వచ్చిన నాకు అక్కడ బహుజనం ఉంది, నువ్వు వెళ్ళిన ఆయన అన్నాడా లేదా? మన గురించి దేవుడు చెప్పేంత స్థాయిలో, ఆయన గుర్తు పెట్టుకునేంతకైతే మనం జీవితం. మనుషుడు ఏ పార్టీ వాడిన స్థాయి నుంచి ఇగో ఇతడు నా కుమారుడు, ఈమె నా కుమార్తెని చెప్పుకునే స్థాయిగా మన మాటలు, చేతలు, బ్రతుకు విధానాలన్నీ మార్చుకుందాం. ఇంతకు ముందు లేరు, ఇప్పుడు ఈయన ఉందాం, సరిచేద్దాం. విలువ లేని జీవితాలకు ఏం చేశాడు? విలువనిచ్చాడు. కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనం నిరంతరము చాటి చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. నా జీవితం నిలబెట్టేవాడి కోసం నేను ఏదైనా చేయడానికి ఇష్టపడతాను లేదా? యేసు మన జీవితం నిలబెట్టాడు. ఆయన కోసం నువ్వేం చేస్తావు? నీ ప్రాణం పెడతావా? లేకపోతే నీ శ్రమ పెడతావా?
లేకపోతే నీ జీవితాన్ని ఆయనకి ధారాదత్తం చేస్తా, నీ ఇష్టం. కానీ ఒకటి గమనించు, పట్టించుకోని అవసరం లేదు. దేవుడు సృష్టించాక నలుసు లాంటి మనల్ని అలసిగా తీసుకోవచ్చు, కానీ అలసిగా తీసుకోకుండా నీ మీద వాత్సల్యం పెంచుకొని, ప్రేమ పెంచుకొని, నిన్నే దృష్టి పెట్టేంత స్థితికి ఏసి తీసుకొచ్చాడు. నీకు ఈ ఘనత కారకుడు, నీ ఉన్నతికి కారకుడు, నీ గౌరవానికి కారకుడు, నీ మహిమ కారకుడు నేను యేసుక్రీస్తుని అగౌరవపరచక, అవహేళనపరచక, హేళన చేయడానికి గురి కాక, నీ కార్యాలు, నీ మాటలు దేవుని గణపరిచి ఎప్పుడు ఉండేలా జాగ్రత్త పడతాం. ఓకేనా? ప్రార్థన చేసుకున్నాం.